నువ్వు నీ నాయకుడు పెట్టిన అక్రమ కేసుల వల్ల నేను జైలుకు పోయి ఉండొచ్చు, కానీ అక్రమ కేసులలో జైలుకు పోయిన వాళ్ళందరూ కూడా నీలాంటి నీచమైన చరిత్ర ఉన్నవాళ్ళు కాదు. నేను తెలుగుదేశం పార్టీ తరఫున నికార్సుగా కొట్లాడుతున్నా కాబట్టి అక్రమ కేసులో నన్ను రాష్ట్ర ప్రభుత్వం జైలుకు పంపించింది. ఇప్పటి వరకు 72, 73 కేసులు నా మీద పెట్టినట్టున్నారు. దాదాపుగా ఎక్కడ ఏం కేసులు పెట్టినో తెలియకుండా నేను ఏ ప్రాంతానికి పర్యటనకు పోయినా నా మీద ఆయా పోలీస్ స్టేషన్ల కేసులు పెడుతున్నారు. ఇలాంటి కేసులకు ఉడత ఊపులకు భయపడేతోడు ఎవ్వడు లేడు. ఇంద్రకరణ్ రెడ్డి నీకు కాదు, నిన్ను బానిసగా పెట్టుకున్న చంద్రశేఖరరావుకు చెప్తున్నా, నిన్ను తన గడి దగ్గర కాపలా కుక్కలాక గేటు ముందల కట్టేసుకున్నా నీ నాయకుడైన చంద్రశేఖరరావుకు చెప్తున్నా, నువ్వు పెట్టే అక్రమ కేసులకు భయపడేటోడు ఎవ్వడు కూడా లేదు. నువ్వు పెట్టే అక్రమ కేసులు నా ఎంటుకతో సమానం. ఇవాళ నువ్వు నా గురించి మాట్లాడే అంత స్థాయి కానీ అర్హత కానీ ఇంద్రకరణ్ రెడ్డి గారికి లేదు. ఆయన మాటకు ముందు మాటకు వెనకాల రేవంత్ రెడ్డి ఒక బచ్చా అంటుడు. నేను బచ్చానే, నీలాక లుచ్చని మాత్రం కాదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.